ఈరోజు రాత్రి సిటీలో మొత్తం అంతటా పవర్ కట్ అవుతుంది. కార్తిక్‌కి అదే రోజు యాక్సిడెంట్ అవ్వడం వల్ల అతను బెడ్ మీద పడుకొని ఉన్నాడు. అతను నిద్రపోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. రూమ్‌లో చాలా చీకటిగా ఉంది. ఎందుకంటే పవర్ లేదు కదా! అతనున్న రూమ్‌లో వేరే పేషెంట్స్ కూడా ఎవ్వరూ లేరు. కొద్దిసేపయ్యాక డాక్టర్‌కి కార్తిక్ గట్టిగా అరిచిన శబ్దం వినిపిస్తుంది. డాక్టర్ అక్కడికి వెళ్లి చూడగానే ఎవరో కార్తిక్‌ని కత్తితో పొడిచి చంపేశారు. వెంటనే డాక్టర్ పోలీసులకి సమాచారాన్ని అందిస్తాడు. క్రైమ్ సీన్‌కి పోలీసులు వస్తారు. పోలీసులకి అక్కడ ఎలాంటి క్లూ కూడా దొరకదు. కిల్లర్ చాలా స్మార్ట్‌గా మర్డర్ చేసి తప్పించుకున్నాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశాక వాళ్ళకి నలుగురి మీద అనుమానం కలుగుతుంది. వాళ్ళెవరంటే నర్స్, డాక్టర్, కార్తిక్ వాళ్ళ వైఫ్, క్లీనర్. వీళ్ళు మర్డర్ జరిగిన టైంలో హాస్పిటల్లోనే ఉన్నారు. నర్స్ ఏమంటుందంటే, నేను వెయిటింగ్ రూమ్ లో రెస్ట్ తీసుకుందామని వెళ్ళి నిద్రపోయాను. నేను ఇందాకే లేచా. డాక్టర్ ఏమంటాడంటే, మర్డర్ సమయంలో నేను రెస్ట్ తీసుకుందామని వెళ్ళాను, కానీ కార్తిక్ అర్చిన శబ్దం విని ఏమైంది అని చూద్దామని వచ్చాను. అప్పటికే మర్డర్ జరిగింది. వెంటనే మీకు సమాచారాన్ని అందించాను. కార్తిక్ వాళ్ళ వైఫ్ ఏమంటుందంటే, నేను ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి మా అమ్మతో కాల్ మాట్లాడుతున్నా. నాకు తెలిసి డాక్టరే చంపుంటాడు. క్లీనర్ ఏమంటుందంటే, నేను నా పని అయిపోయింది అని ఇంటికి వెళ్దాం అనుకున్నా. అప్పుడే కార్తిక్ మర్డర్ జరిగింది అని తెలిసింది. పోలీసులకి ఈ నలుగురు మాటలు విన్నాక కిల్లర్ ఎవరో అర్థమైంది. మీరు కనిపెట్టగలిగారా? ఈ నలుగురిలో కిల్లర్ ఎవరై ఉంటారో? మీ ఆన్సర్ని బాగా ఆలోచించి కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. మర్డర్ కార్తిక్ వాళ్ళ వైఫ్ చేసి ఉంటుంది. అది ఎలా అంటే, సిటీ అంతటా పవర్ కట్ అయింది. అలాంటప్పుడు తను ఫోన్ ఛార్జింగ్లో ఎలా పెడుతుంది? అక్కడ ఎలక్ట్రిసిటీ లేనప్పుడు తను ఫోన్ ఛార్జింగ్ ఎలా పెడుతుంది? అంటే తను అబద్ధం చెప్తుంది. తనే కిల్లర్. పోలీసులు తనని అరెస్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడున్న ఈ 2 ఇమేజెస్ని కలిపితే ఒక బ్రాండ్ నేమ్ వస్తుంది. అదేంటో బాగా ఆలోచించి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆ బ్రాండ్ నేమ్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. అది రెడ్ పిక్చర్, అది బుల్ పిక్చర్. రెండింటిని కలిపితే రెడ్ బుల్ అవుతుంది. మీరు అదే అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడున్న ఈ 2 ఇమేజెస్ని కలిపితే ఒక బ్రాండ్ నేమ్ వస్తుంది. అదేంటో బాగా ఆలోచించి ఆన్సర్ని కామెంట్ చేయండి. అది పిజ్జా పిక్చర్, అది హట్ లోగో. రెండింటిని కలిపితే పిజ్జా హట్ అవుతుంది. మీరు అదే అనుకున్నారా? అనుకుంటే కామెంట్ చేయండి. సోనీ అనే అమ్మాయి ప్రతిరోజు ఒక జ్యూస్ సెంటర్కి వెళ్ళి తన ఫేవరెట్ జ్యూస్ అయిన ఆరెంజ్ జ్యూస్ తాగుతుంది. తను జ్యూస్ తాగేసి కాసేపు అలా వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది. కానీ తన ఫోన్ని తన టేబుల్ మీదే పెట్టి మర్చిపోయి వెళ్తుంది. కానీ మళ్ళీ వచ్చి చూస్తే తన ఫోన్ అక్కడ కనిపించదు. అప్పుడే అక్కడున్న ఒక వెయిటర్ పరిగెత్తడం గమనిస్తుంది. తను కూడా అతని వెంటే పరిగెత్తుతుంది. చాలాసేపు పరిగెత్తాక అతన్ని పట్టుకుంటుంది. వెయిటర్ అంటాడు, నాకు కొంచెం పనుంది, నేను ఇంటికి వెళ్ళాలి. కానీ సోనీ వెళ్ళనివ్వదు. నువ్వు నా డివైస్ ని దొంగలించావా? నేనైతే ఎలాంటి ఫోన్ ని దొంగలించలేదు. నన్ను వెళ్ళనివ్వు, మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. సోనీ వెంటనే పోలీసులకి సమాచారాన్ని అందిస్తుంది. పోలీసులు అక్కడికి వస్తారు. సోనీ జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు పోలీసులకి వెంటనే అర్థమైంది వెయిటరే దొంగలించాడు అని. కానీ ఎలా? వెయిటరే దొంగ అని పోలీసులకు ఎందుకు అనిపించింది? మీరు చెప్పగలరా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. సోనీ వెయిటర్ని నువ్వు నా డివైస్ని దొంగలించావా అని అడిగింది. కానీ వెయిటర్ నేను నీ ఫోన్ని దొంగలించలేదు అన్నాడు. కానీ సోనీ నువ్వు నా డివైస్ని దొంగలించావా అని అడిగినప్పుడు డివైస్ అంటే చాలా ఉంటాయి కదా, కానీ అది ఫోనే అయి ఉండదు కదా. వెయిటర్ ఎలా అన్నాడు ఫోనే అని? టాబ్లెట్ ఆర్ ల్యాప్టాప్ అయి కూడా ఉండొచ్చు కదా. ఈ విషయం పోలీసులకి కూడా అర్థమైంది వెయిటర్ దొంగలించాడు అని. ఫ్రెండ్స్, మీరు ఇలాగే ఆలోచించారా? అయితే ఒక్క లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడున్న సీన్ ని బాగా గమనించండి. ఇద్దరు ఫ్రెండ్స్ రోహన్, సోహన్ క్యాంపింగ్ కి వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర మ్యాచ్ బాక్స్ కానీ లైటర్ కానీ ఏది లేదు. వాళ్ళు ఉన్న ఏరియాలో అవి దొరకడం పాసిబుల్ కాదు. మరి ఇప్పుడు వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మంటతో అవసరం ఉంది. కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి దగ్గర
మంటను పుట్టించే ఒక వస్తువు ఉంది. ఎవరి దగ్గర ఉంటుంది, అదేమై ఉంటుంది, మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఈ ఇద్దరు వ్యక్తుల్లో రోహన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు కదా. అయితే రోహన్ అతను పెట్టుకున్న సన్ గ్లాసెస్ని తీసి అక్కడ సూర్యుని కిరణాలు పడేలాగా ఆ గ్లాసెస్ని పెడతాడు. అప్పుడు ఆ కిరణాల ద్వారా ఆ గ్లాసెస్ వేడి అయ్యి అక్కడ మంట పుడుతుంది. ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడ ఇద్దరు మహిళలు ప్రమాదంలో ఉన్నారు. ఒకరేమో పంజరంలో ఉన్నారు, మరొకరు తాడుతో వేలాడుతున్నారు. ఆ సముద్రంలో షార్క్స్ కూడా ఉన్నాయి. మరి వీళ్ళిద్దరిలో ఎవరు చనిపోతారో మీరు చెప్పగలుగుతారా? ఏనా బీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో బి లేడీ చనిపోతుంది. ఎందుకంటే తనకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ఏ లేడీ అయితే పంజరంలో ఉంది కాబట్టి తను కొంచెం సేఫ్. కానీ బి లేడీకి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు కాబట్టి షార్క్ తనని తినేస్తుంది. సో బి లేడీ చనిపోతుంది. మీ ఆన్సర్ కూడా ఇదేనా? అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించండి. ఒక చోట ఒక పెద్ద కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఒక కార్లో ఉంటారు. ఫాదర్ అక్కడికక్కడ చనిపోతాడు. వాళ్ళ సన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడున్న డాక్టర్ ఆపరేషన్ చేయాలి, కానీ నేను చెయ్యలేను, ఇతను నా కొడుకు అని చెప్తారు. అలా ఎలా పాసిబుల్ అవుతుంది? వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కదా. మరి ఆ డాక్టర్ ఎందుకు నా కొడుకు అని చెప్తున్నారు? మీకు తెలిస్తే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఏంటంటే అక్కడున్న ఆ డాక్టర్ ఆ బాబు వాళ్ళ మదర్, అందుకే నా కొడుకు అని చెప్పింది. ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇందులో మొత్తం ఎంతమంది క్యాంపింగ్లో ఉన్నారు, ఎంతమంది క్యాంపింగ్కి వెళ్ళుంటారు? ఆ సీన్ని బాగా గమనించి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మొత్తం 4 క్యాంపింగ్లో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అక్కడ బాగా గమనిస్తే అక్కడ 4 కప్స్ ఉన్నాయి, 4 స్పూన్స్ ఉన్నాయి, 4 ప్లేట్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ 4 ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇద్దరు మదర్స్ వాళ్ళ బేబీస్తో ఉన్నారు. కానీ ఇందులో ఒకరు మూర్ఖులు. వాళ్ళు ఎవరై ఉంటారు? ఏనా బీనా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ గమనిస్తే ఏ మదర్ వాళ్ళ బాబుకి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి అని టబ్లో చేపిస్తుంది. కానీ ఒక్కసారి బీ మదర్ని చూడండి, వాళ్ళ బాబుని ఏకంగా వాషింగ్ మిషన్లో పెట్టేసింది. అసలు అది చాలా తప్పు పని కదా. కాబట్టి నాకు ఇక్కడ బీ మదర్ ఫూలిష్ అనిపిస్తుంది. మీరు బీనే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి.